నమస్కారం టీసీసీ న్యూస్ కి స్వాగతం। ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు। పట్టణంలోని 19వ వార్డులో జరిగిన సుపరిపాలనలో తొలి అడుగులో ముఖ్య అతిథిగా పాల్గొన్న మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ ఆధ్వర్యం వహించిన టీడీపీ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ, రాష్ట్ర సెక్రటరీ గొర్రెల శ్రీధర్లు। అదృష్టవశాత్తు రోడ్డు ప్రమాదం నుండి బయటపడిన తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే ప్రభుత్వ వైపు బొలిశెట్టి శ్రీనివాస్ ఊపిరి పీల్చుకున్న పార్టీ శ్రేణులు, అభిమానులు। కూటమి ప్రభుత్వం మోసాన్ని ప్రజలు గమనించారు, ఎప్పుడు ఎన్నికలొచ్చినా ఓడించడానికి సిద్ధంగా ఉన్నారు మాజీ ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ। పల్లెపల్లుకు పశ్చిమట్ల పేరుతో ముప్పత్తిపాడులో ప్రజల మధ్యకు వెళ్లి సమస్యలను తెలుసుకుంటున్న ఉంగుటూరు ఎమ్మెల్యే పశ్చిమట్ల ధర్మరాజు। పెంటపాడు గౌరమ్మ గుడిలో ఆషాఢం సారే శాకాంబరి అలంకరణను తిలకించిన నియోజకవర్గ బీజేపీ ఇన్ఛార్జ్ ఈతకోటి తాతాజీ। విలీనమైన గ్రామాలతో కాకుండా రాబోవు 3-4 నెలల్లో మున్సిపల్ ఎన్నికలు నిర్వహిస్తాం రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి పి నారాయణ। ప్రజల మధ్య నాయకుడు ఉండాలని ముఖ్యమంత్రి ఉద్దేశమని, దానికోసమే 1 సంవత్సరాల ఎన్డీఏ కూటమి పాలనలో ప్రజలకు ఏమి చేసింది వివరించడానికే సుపరిపాలనలో తొలి అడుగు ముఖ్య ఉద్దేశమని మున్సిపల్ శాఖ మంత్రి పి నారాయణ అన్నారు। ఆయన మంగళవారం స్థానిక 19వ వార్డు భాగ్యలక్ష్మిపేటలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు। ఆయనకు తెలుగుదేశం పార్టీ తాడేపల్లిగూడెం నియోజకవర్గం ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ ఆధ్వర్యంలో నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు। 19వ వార్డులో రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి గొర్రెల శ్రీధర్ ఆధ్వర్యంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం నిర్వహించారు। అడుగడుగునా మహిళలు హారతులు పట్టారు। ఆయన ఇంటింటికి తిరుగుతూ సమస్యలను అడిగి తెలుసుకున్నారు। సంక్షేమ పథకాలు ఏ విధంగా అందుతున్నాయో అక్కడి ప్రజలను అడిగారు। స్థానిక మహిళలు రోడ్డు, డ్రైన్ సమస్యలను మంత్రి దృష్టికి తీసుకురాగా వెంటనే 4 రోడ్లు, మేజర్ డ్రైన్ నిర్మాణానికి 2.80 కోట్లు మంజూరు చేశారు। దీనిపై స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేశారు। ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ గత ప్రభుత్వం 10 లక్షల కోట్లు అప్పులు చేసి ఖజానాను ఖాళీ చేసి వెళ్లిపోయిందన్నారు। గత ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం చేసినా అనుభవం గల ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆర్థిక వ్యవస్థను ఇప్పుడిప్పుడే గాడిలో పెడుతున్నారని తెలిపారు। కేంద్ర ప్రభుత్వాన్ని సమన్వయం చేసుకుంటూ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ వస్తున్నామని తెలిపారు। ఈ కార్యక్రమంలో ఆయన వెంట మున్సిపల్ కమిషనర్ యేసుబాబు, టీడీపీ పట్టణ అధ్యక్షుడు పట్నాల రాంపండు, రూరల్ మండల అధ్యక్షుడు పరిమి రవికుమార్, నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షులు గంధం సతీష్, రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ డైరెక్టర్ పద్మనాభుని మురళి, తెలుగు యువత రాష్ట్ర ఉపాధ్యక్షులు పసలకొండ, సబ్నివిస్ కృష్ణమోహన్, షేక్ బాజీ, గురుజు సూరిబాబు, తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు। తెలుగుదేశం పార్టీ అధినేత గౌరవనీయ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వారు యాక్చువల్గా ఈ యొక్క 1 సంవత్సరంలో ఈ యొక్క ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం ఏం చేసిందనేది ప్రజలకు వివరించాలనేది తెలుగుదేశం కార్యకర్తలందరికీ, రాష్ట్రంలో ఉన్న కార్యకర్తలందరికీ ఒక దిశానిర్దేశం ఇచ్చారు। ఈ నెల కంప్లీట్గా 30 రోజులు ఫీల్డ్లో ఉండి డోర్ టు డోర్ తిరిగి ప్రతి ఇంటికి పోయి ఈ 1 ఇయర్లో, అంటే గత ప్రభుత్వం ఖజానా ఖాళీ చేసి 10 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి ఈ ప్రభుత్వం మీద ఎంతో భారం వేసిన ఆ అప్పుని ఇన్స్టాల్మెంట్ ఇంట్రెస్ట్ కడుతూ ఈ 1 ఇయర్లో అనేకమైన కార్యక్రమాలు చేయడం జరిగింది। సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు, అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, ఎన్నో ఇబ్బందులున్నా అటు కేంద్ర ప్రభుత్వంతో కూడా కోఆర్డినేట్ చేసుకుంటూ ఎన్డీఏ ప్రభుత్వంతో చేసుకుంటూ ముందుకు పోవడం జరిగింది। ఎన్ని ఇబ్బందులున్నా ఎలక్షన్ మేనిఫెస్టోలు ఏదైతే చెప్పారో అవి తూచా తప్పకుండా, అవే కాకుండా ఇంకా ప్రజలకు ఏదైనా అవసరమైతే వాటిని కూడా తీరుస్తూ అనేక చేశారు। 3000 పెన్షన్ని 4000 ప్రభుత్వం రాగానే చేసింది। అంతేకాదు 3 నెలల అరియర్స్ ఇస్తానని ముఖ్యమంత్రి గారు చెప్పి మొదటి నెలలో 7,000 రూపాయలు ఇచ్చారు।
అంతేకాకుండా వికలాంగులకు 6,000 చేశారు. అంతేకాకుండా కిడ్నీ పేషెంట్స్ లాంటి వాళ్ళకి 10,000 చేశారు. బెడ్ మీద ఉండి అటెండర్ సపోర్ట్ కావాల్సిన 15,000 చేశారు. ఇవన్నీ ఖజానా డబ్బులుండి కాదు, ఖజానా ఖాళీ, ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తం చేసింది కదా గవర్నమెంట్. అయినా ముఖ్యమంత్రి గారు వారికి ఉన్న అపారణతో ఈరోజు రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతున్నారు. ఆర్థిక వ్యవస్థని గత ప్రభుత్వం అస్తవ్యస్తం చేసడానికి ఉదాహరణ నా డిపార్ట్మెంటే. 2014-19లో నేను మంత్రి విదేశాఖకి, 2019 ఫిబ్రవరిలో 5,350 కోట్లతో అమృత ప్రాజెక్టు శాంక్షన్ చేస్తే 70% వాళ్ళు ఇస్తారు, 30% రాష్ట్ర ప్రభుత్వం. ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ వాళ్ళు ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ అది మురిగిపోయింది. మళ్ళా దాన్ని ప్రభుత్వం రాగానే రివైజ్ చేసాం, టెండర్లు పిలుస్తున్నాం. అమృత స్కీమ్లో కేంద్ర ప్రభుత్వం 8,500 కోట్లు శాంక్షన్ చేస్తే వాళ్ళు ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ అది మురిగిపోయింది. స్వచ్ఛ భారత్లో వాళ్ళు 3,000 కోట్లు ఇస్తే 3,000 కోట్లలో ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ 150 కోట్లు ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ అది పోయింది. అన్నిటి ప్రభుత్వం రాగానే ముఖ్యమంత్రి గారు కేంద్రంతో మాట్లాడి అన్ని రివైజ్ చేశారు. ఆర్థిక వ్యవస్థని పూర్తిగా చిన్నాభిన్నం చేసిన ముఖ్యమంత్రి గారు అనేక ఇబ్బందులు పడి ఈ రాష్ట్రంలో మేనిఫెస్టోలు ఏదైతే చెప్పామో తప్పకుండా చేస్తూ వచ్చారు. అందుకనే ప్రతి ఇంటికి కార్యకర్త పోయి ఏం చేసింది చెప్పి వాళ్ళ సమస్యలు ఏమన్నా ఉంటే తెలుసుకొని మళ్ళీ పార్టీకి తెలియజేసి, పార్టీకి ప్రభుత్వానికి తెలియజేస్తే అవన్నీ సాల్వ్ చేస్తామని, ప్రజల మధ్య నాయకులు ఉండాలని ఈరోజు ప్రతి నాయకుడిని యాక్చువల్గా తిరగమన్నారు. మన రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి గారు పొంగూరు నారాయణ గారు ఈవేళ తాడేపల్లిగూడెం మున్సిపాలిటీకి రావడం జరిగింది. దీంట్లో 19వ వార్డు, ఈ వార్డు ప్రజలందరూ కూడా మరి కూటమి పార్టీలని నమ్మి 1,550 ఓట్లు మెజార్టీతో ఇక్కడ గెలిపించిన సందర్భంగా సార్కే ఇవన్నీ వివరంగా చెప్పడం జరిగింది. ఈ వార్డు వెనుకబాటుదనం గురించి కూడా సార్కి చెప్పడం జరిగింది. ఇక్కడ ఒక డ్రైన్ చూపించడం జరిగింది. మరి ఇంతకు ముందు 2 రోడ్లకి 54 లక్షలు ఇక్కడ పెట్టడం జరిగింది. అలాగే ఈవేళ 85 లక్షల ఎస్టిమేషన్ అవుతుందని చెప్పి కమిషనర్ గారు చెప్పగానే అది నేను ఇమీడియట్లీగా రిలీజ్ చేయిస్తానని చెప్పి మరి నారాయణ గారు సార్ చెప్పడం జరిగింది. మరి ఆయన గొప్ప మనసుకి మా తాడేపల్లిగూడెం నియోజకవర్గం తరఫున మరి ఆయనకి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈవేళ ఏదైతే మనం వాగ్దానం చేసామో ఆ వాగ్దానాలు అన్నీ కూడా ఒక్కొక్కటిగా నిలబెట్టుకుని వెళ్తున్నాం. అవి వెళ్ళే సందర్భంలో ఈవేళ ప్రజల నుంచి వస్తున్న మద్దతు చూస్తూ ఉంటే మేము ముందు అనుకున్నాం ఏంటి సార్ సంవత్సరంలోనే పెట్టారని, కానీ ఈవేళ ఇంటింటికి తిరిగినప్పుడు వాళ్ళ స్పందన చూసినప్పుడు సార్ కరెక్ట్గానే చేశారు. ఈవేళ అక్కడికి వెళ్ళడమే కరెక్ట్ అయింది. ప్రజలకు కూడా ఒక గుర్తింపు అంటూ వస్తుంది. వాళ్ళ నుంచి వచ్చిన సమస్యలు మనం తీసుకుని ఆ సమస్యలకి మరి ఆన్సర్ చేస్తూ అక్కడ మున్సిపాలిటీ అయితే మున్సిపాలిటీ ఏ శాఖ అయితే ఆ శాఖ ఫోన్ చేసి చెప్తున్నాం, వెంటనే ఆ పనులన్నీ కూడా దిగ్విజయంగా అయిపోతున్నాయి. ఇవన్నీ కూడా మరి ప్రజలు పూర్తిగా కూటమి ప్రభుత్వాన్ని నమ్మారు. రేణిగుంట సమీపంలో సోమవారం తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ ప్రయాణిస్తున్న కాన్వాయ్లో అనుసరిస్తున్న ప్రోటోకాల్ వెహికల్ను వెనుక నుండి వేరొక కారు ఢీకొంది. కాన్వాయ్లో కారులో ఉన్న ఎమ్మెల్యే మిగిలిన వారు సురక్షితంగా ఉన్నారు. కారు డిక్కీ కుడివైపు పూర్తిగా పోయింది. అయితే అదృష్టవశాత్తు కారులో ప్రయాణిస్తున్న వారికి ఎటువంటి గాయాలు జరగలేదు. దీంతో ఎమ్మెల్యే కార్యాలయం భగవంతుడి ఆశీస్సులతో ఎమ్మెల్యే సురక్షితంగా ఉన్నారని, అభిమానులు ఆందోళన పడనవసరం లేదంటూ ఆయనే స్వయంగా తెలియజేశారని ప్రకటన విడుదల చేసింది. తాడేపల్లిగూడెం నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ నియోజకవర్గం ఇన్ఛార్జ్ మాజీ ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ ఆధ్వర్యంలో బాబు షూరిటీ మోసం గ్యారంటీ రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో రూరల్ మండల వైఎస్ఆర్సీపీ విస్తృత స్థాయి సమావేశం అధ్యక్షులు జడ్డు హరిబాబు అధ్యక్షతన మాధవరంలో జరిగింది. పట్టణ అధ్యక్షులు కొలుకులూరి ధర్మరాజు, పెంటపాడు మండల కన్వీనర్ కైగాల శ్రీనివాస్, ముప్పిడి సంపత్ కుమార్, కర్రి భాస్కర్ రావు, సూర్పాని రామకృష్ణ, నూనె రాధ, గుండుమొగుల సాంబయ్య, సిరపు శాంతకుమార్, కనుపూరి ఉదయ భాస్కర్, ఏలిశెట్టి నరేంద్ర, గోకా వెంకటేశ్వరరావు, బొద్దాని శ్రీనివాస్, వైఎస్ఆర్సీపీ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు.
నాయకులు మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమం ప్రజల వద్దకు తీసుకువెళ్లి ముఖ్యమంత్రి చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇచ్చిన ఉమ్మడి మోసపూరిత మేనిఫెస్టోపై ప్రజలకు అవగాహన కల్పించాలని కోరారు. నియోజకవర్గంలోని వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు మండలంలో గ్రామాలలో చంద్రబాబు పవన్ కళ్యాణ్ చేసిన అబద్ధపు హామీలను ప్రజలకు వివరించాలని అన్నారు. భారతదేశం ఏ రాష్ట్రంలో అధికారం చేపట్టినా సంవత్సర కాలంలో రానంతగా ప్రజల నుండి వ్యతిరేకత వచ్చిన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అని విమర్శించారు. రానున్న రోజుల్లో ఏ రోజున ఎన్నికలు జరిగినా రాష్ట్రంలో భారీ సీట్లతో ప్రజల ఆశీస్సులతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావడం ఖాయమనే ధీమాను కేఎస్ఎన్ వ్యక్తం చేశారు. మన గత నెల 25వ తారీఖున మన అధ్యక్షులు వారు సంవత్సరం కాలమైంది రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం కాలంగా వాళ్ళు ఇచ్చిన హామీలు ఎంతవరకు అమలు చేస్తారని చూసాం. ఈ సంవత్సర కాలంలో మనం ఏదైతే ముందనుకున్నామో ఈ ఎన్నికల్లో బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అని వాళ్ళు చెప్పుకుంటూ వెళ్తా ఉన్నా బాబు షూరిటీ అంటే మోసం గ్యారంటీ అని మనం అనుకున్నా అది మనం వాళ్ళు వచ్చి రాగానే అంటే ఏదో తొందరపడుతున్నట్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తొందరపడుతున్నట్టు ఉంటారు అనుకుంటారని మనం చాలా ఓపికపడ్డాం. ఒక పెన్షనర్లకి 3,000 రూపాయలు పెన్షన్ 4,000 రూపాయలు చేయడం తప్ప అది కూడా మనం అప్పటికి 69 లక్షల మంది పెన్షనర్లకు ఇస్తే దాన్ని 3.5 లక్షల పెన్షన్లు తగ్గించి వాళ్ళకి నష్టం తీసేసి ఇవ్వడం తప్ప ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అమలు చేసిన ఏ ఒక్క పథకం కూడా ఇంతకాలం ఇప్పుడు ఈ సంవత్సర కాలంలో 13-14 నెలల కాలంలో అమలు చేయలే. అంటే దీన్ని దృష్టిలో పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారు మనం ఈ కార్యక్రమాల్ని ప్రజల దృష్టికి తీసుకెళ్ళాలి, ప్రజల్ని ఈ ఎన్ని అవగాహన కల్పిస్తే ఈ ప్రభుత్వం వాడు చంద్రబాబు నాయుడు పన్నే తంత్రం ఏంటంటే అబద్ధాలని ప్రచారం చేసుకుంటే వెళ్ళి కానీ మోసం ఎంతకాలం ఆగదు. ఓ పక్కన నారా చంద్రబాబు నాయుడు, ఓ పక్కన పవన్ కళ్యాణ్ గారి సంతకాలు పెట్టి ఒక్కొక్క ఇంటికి బాండ్ల రూపంలో కూడా ఇచ్చారు. ఆ ఇంటికి ఏమేమి పథకాలు ఎంత వస్తాయని ఆ బాండ్లు కూడా కావాలంటే కూడా నేను చదువుతాను. ఎందుకంటే దాంట్లో ఇంటికి ఆ ఇంటి ఇళ్ళ పేరు అన్ని వేసి కూడా మరి బాండ్లు పెట్టారు. ఈ రకంగా ప్రజల్ని మోసం చేసి ఇవాళ ఏదైనా మనం మాట్లాడి అభివృద్ధి గురించి మీ సంవత్సరం నుంచి ఏం చేసేట్రా అంటే వీళ్ళు కూడా చంద్రబాబు నాయుడిని ఆదర్శంగా తీసుకుని అబద్ధాలు మాట్లాడడానికే వాళ్ళు ప్రిపేర్ అయిపోతున్నారు. ఇదే నమ్మేస్తారు అనుకుంటున్నాడు. మోసం తెలుసుకోవడానికి కొద్ది టైం పడుతుంది. ఆ కొద్ది కాలమే మీరు నమ్మించగలుగుతారు. మన రాష్ట్ర పార్టీ అధ్యక్షులు వారు ఆదేశించింది కూడా ఇంక మనం సంవత్సరం చూసాం. ప్రజల్ని మోసం చేస్తూనే వెళ్ళిపోతున్నారు. మనం ప్రజల్ని జాగృతం చేయవలసిన అవసరం వచ్చింది. మనం ప్రజల్లోకి వెళ్ళాలి అని మనం ఒక ప్రోగ్రాం తయారు చేయడం. మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి మన జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలను పలకరించాలి, ముఖ్యంగా రైతులను వాదార్చాలనే ఉద్దేశంతో ఆయన ఎన్నో కార్యక్రమాలు చేపడుతుంటే ఆ కార్యక్రమాన్ని కూడా అడ్డగొడుతూ పచ్చనేతలు ఎంతో చాలా బొబ్బాసు వెళ్తూ చాలా యాగి చేస్తున్నారు. మధ్యకాలంలో చెప్పాలంటే మిర్చి రైతులకి పలకరించాలనే ఉద్దేశంతో ఆయన గుంటూరు వస్తే అక్కడ సెక్యూరిటీ లేదు, మనమే సెక్యూరిటీ, మన కార్యకర్తలే సెక్యూరిటీగా ఉండి ఆ కార్యక్రమం నడిపించడం జరిగింది. ఇవాళ చెప్పాలంటే రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది రాష్ట్రంలో. ఈ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అడ్డం పెట్టుకుని పాలిటిక్స్ని డైవర్ట్ చేసి ప్రజలను వేరే దారి మళ్లించి ఇవాళ ఒక రకమైనటువంటి అరాచక రాజ్యం వెళ్తుందని చెప్పచ్చు. ముఖ్యంగా ఏ ప్రాంతానికైనా సరే, ఏ నియోజకవర్గానికైనా సరే శాంతి భద్రత అన్నది చాలా ముఖ్యమైన విషయం. అందులో ఎస్పెషల్ మన తాడేపురుగులలో శాంతి భద్రత అంటే మనకి అసలు పుట్టి సత్యనారాయణ గారికి ముందు, పుట్టి సత్యనారాయణ గారి తర్వాత కూడా చూసుకుంటే పుట్టి సత్యనారాయణ గారు చేస్తున్న 2 తరంల హయాంలో కూడా శాంతి భద్రతలు ఏ రకంగా అది ముందుకెళ్ళినాయంటే మన తాడేపురుగుంట నియోజకవర్గాన్ని రోల్ మోడల్గా చెప్పుకుంటారు. ఈ ప్రభుత్వం అధికారంలోకి వస్తే కేంద్రం ఇచ్చేటటువంటి రైతు భరోసా సొమ్ముతో సంబంధం లేకుండా రాష్ట్ర ప్రభుత్వమే మేము సంవత్సరానికి 20,000 అది కూడా వ్యవసాయ పనులు మొదలుపెట్టే రోజునే మేము ఇచ్చేస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. కానీ ఇప్పుడు వరకు వాళ్ళు వచ్చి సంవత్సరన్నర కాలం అంటే లాస్ట్ టైము సీజన్ స్టార్ట్ అయ్యేటప్పటికే వాళ్ళు అధికారంలో ఉన్నారు. అది ఒక సీజను మొన్న జరిగిపోయింది, 2 సీజన్లు అయిపోయినాయి. ఏ రైతుకైనా
ఎవరికైనా పడితే పడిందని చెప్పండి, పడకపోతే పడలేదని చెప్పండి. మీ ఎవరికైనా రైతు భరోసా కానీ పోను వాళ్ళ చెప్పిన అన్నదాత సుఖీభావ కానీ పడిందా అంటే మనకు ఆల్రెడీ 2 వాయిదాలు గంగా గోదావరిలో కలిసిపోయింది. అలాగే మనకి నారా లోకేష్ గారు రెడ్ బుక్ రాజ్యాంగాన్ని నేను రెడ్ బుక్ అమలు చేస్తానని చెప్పి పాదయాత్ర చేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి డబ్బుల్లో నుంచి 2000 స్కూల్ డెవలప్మెంట్ ఫండ్ కింద తీసుకుంటా ఉంటే ఇది జగన్మోహన్ రెడ్డి గారి ఖాతాలోకి వెళ్తున్నాయని చెప్పి ప్రచారం చేశారు. ఇప్పుడు వాళ్ళు తల్లికి వందనం 15,000 ఇచ్చేసామని చెప్తున్నారు కదా, తల్లికి వందనం 15,000 కటింగ్లు లేకుండా ఇచ్చేసారా? మరి ఇది ఎవరి ఖాతాలోకి వెళ్ళి? బాబు షూరిటీ మోసం గ్యారంటీ అని ఒక మాట తెలుసుకుని వచ్చామని చెప్పండి. మీ ఇంటికి ప్రతి ఇంటికి వచ్చి మీకు ఇది అందనియా అది అందనియా అని చెప్తున్నారు, గ్రామానికి తిరుగుతున్నారు. మరి అప్పుడు మీరు ప్రశ్నించాలి, తల్లికి వందనం అందరికీ వచ్చిందా లేదో, ఎందరు పిల్లలు ఉంటే అందరికి ఇస్తామన్నారు, మరి ఇచ్చారో లేదో మీకే తెలియాలండి. అది కొన్ని షరతులు పెట్టి కొన్ని ఆఫ్ చేశారు. అవన్నీ మీరు తెలుసుకుని మరి మీ భార్యలను అడిగి ఇలా జరిగిందా లేదా, జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు మరి ఏం జరిగింది, మనకు సంక్షేమం ఎలా అందింది, ఇప్పుడు ఎలా అందింది అనేది మీరు ఒకసారి కనుక్కోవాలి. ప్రతిదీ వేరియేషన్ చేసుకుంటేనే 2 వర్గాలు ఉన్నప్పుడు తెలుసుకుంటే మనకు తెలుస్తుంది మంచిది చెడేది అనేది. అటువంటిది ఒకసారి మీరు గ్రహించండి. ఇవాళ రోజున మనం ఇలా సంక్షేమం పలికి 5 సంవత్సరాలు ఎంతో సుభిక్షంగా ఉంది రాష్ట్రం అంతా, కానీ అరాచక పాలన ఇప్పుడు మొదలుపెట్టారు. కొంతమందికి ఇస్తాం, కొంతమందికి ఏమో ఇన్ని అడ్డంకులు వస్తున్నాయని మరి తీసేస్తున్నారు. అది మీరు అందరూ గ్రహించాలి. మంగళవారం గణపవరం మండలం ముప్పత్తిపాడు గ్రామంలో నిర్వహించిన పల్లెపల్లకు పశ్చిమట్ల కార్యక్రమంలో కూటమి పార్టీల నేతలతో కలిసి ఉంగుటూరు నియోజకవర్గం శాసనసభ్యులు పశ్చిమట్ల ధర్మరాజు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గ్రామ ప్రజలతో సమావేశమై గ్రామంలో ఉన్న సమస్యలను, వారికి అందుతున్న సంక్షేమ పథకాల గురించి అడిగి తెలుసుకున్నారు. గ్రామంలో ప్రభుత్వం ఏర్పడిన తరువాత శ్రీకారం చుట్టిన అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. గ్రామంలో వాటర్ ఫిల్టర్ బెడ్లను, ఇతర అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. గ్రామానికి విచ్చేసిన ధర్మరాజుకు గ్రామ పెద్దలు, నాయకులు, విద్యార్థులు ఘనంగా స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో ఉంగుటూరు నియోజకవర్గ ముఖ్య జనసేన, టీడీపీ, బీజేపీ నాయకులు, మండలాల అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు, వీర మహిళలు, తెలుగు మహిళలు, ప్రజాప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. పెంటపాడులో గౌరీదేవి అమ్మవారి ఆలయంలో ఆషాఢమాసం సందర్భంగా గౌరీదేవి అమ్మవారికి ఆషాఢం సారె అందజేశారు. మహిళలు పెద్ద ఎత్తున సారెతో గ్రామంలో ఊరేగింపుగా తిరుగుతూ ఆలయం వద్దకు చేరుకుని అమ్మవారికి సమర్పించారు. అదే సందర్భంగా ఆషాఢమాసం పురస్కరించుకుని గౌరీదేవికి వివిధ రకాల కూరగాయలతో శాకాంబరి అవతరణ చేశారు. పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. వచ్చిన భక్తులు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ప్రసాద వితరణ చేశారు. అదేవిధంగా నియోజకవర్గ బీజేపీ ఇన్ఛార్జ్ ఈదుకొడి తాతాజీ అమ్మవారిని దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో స్వాగతం పలికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. గౌరీదేవి అమ్మవారి చిత్రపటాన్ని బహుకరించారు. ఆయన వెంట పెంటపాడు మండల బీజేపీ అధ్యక్షుడు దత్తు ప్రసాద్, కో కన్వీనర్ రామగాని సత్యనారాయణ, కంచర్ల రాజా, ఇమంది శ్రీను, ఆరాధ్యుల అంజీ, జామి ప్రవీణ్ తదితరులు ఉన్నారు. తాడేపల్లిగూడెం గ్రామదేవత బలుసులమ్మ అమ్మవారి గుడి నుండి ఆలయ కమిటీ అధ్యక్షుడు శ్రీరంగ మంజీ, ఆలయ ఈవో చంద్రశేఖర్ ఆధ్వర్యంలో గౌరీదేవి అమ్మవారికి ఆషాఢం సారె అందజేశారు. ఈ కార్యక్రమంలో వారి వెంట దాట్ల జగన్నాథరాజు, చవాకుల రమణ తదితరులు ఉన్నారు. వారికి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో స్వాగతం పలికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. గౌరీదేవి అమ్మవారి చిత్రపటాలను బహుకరించారు. అదేవిధంగా పడాల వై జంక్షన్లో ఉన్న కనకదుర్గమ్మ అమ్మవారి గుడి నుండి కూడా సారె తీసుకువచ్చారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ ఆషాఢ మాసంలో గౌరీదేవి అమ్మవారికి సారె బహుకరించడం ఆనవాయితీగా వస్తుందని తెలిపారు. అమ్మవారిని కూడా శాకాంబరి అవతరణ చేస్తున్నామన్నారు. ఈ సంవత్సరం నూతన దేవాలయంలో మొదటిసారిగా ఈ పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని తెలిపారు. గౌరీదేవి అమ్మవారి మరి ఈరోజు ప్రత్యేకంగా ఆషాఢ మాసం సందర్భంగా అమ్మవారిని మరి ఈరోజు శాకాంబర దేవిగా అలంకరించడం, మరి దీనికి పెద్ద ఎత్తున ఈ గ్రామ ప్రజలందరూ కూడా విచ్చేసి అమ్మవారి కరుణాకటాక్షాల కోసం వీక్షించడం ఎంతో ఆనందంగా ఉంది. ఎందుకంటే ఈరోజు మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్న పెద్దలు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం చేస్తూ సోదరిమణులకి మరి వచ్చిన వాళ్ళందరూ కూడా సగౌరవంగా అమ్మవారి దర్శన భాగ్యం కలజేతంగా చేయడం. ఎందుకంటే ప్రత్యేకంగా ఈ ఆషాఢ మాసంలో అమ్మవారిని ఏదో ఒక రోజున శాకాంబరి అంటే కూరగాయలతో అమ్మవారిని అలంకరించడం అనేది గొప్ప విశేషం. ఆ రోజు అమ్మవారి కరుణాకటాక్షాలు ప్రజల మీద నిండుగా మెండుగా ఉంటాయి. కాబట్టి ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి వాళ్ళు కూడా
ఎంతో పుణ్యాత్ములు అవుతారు, ఆవిడ దీవెనలు ఉంటాయని మన ప్రజానీకం భక్తి జనంతో ఈరోజు ఈ ఎలంపేటలో ఎంచున్న గౌరీదేవిని దర్శించుకోవడం శుభసూచకం. ఈ వెలమ సంఘం నాయకులకి అందరికీ కూడా, అలా తాడేపల్లి నియోజకవర్గ ప్రజలకు కూడా అమ్మవారు కరుణాకటాక్షాలు ఉండి మరి రాబోయే రోజులు ఇంకా వృద్ధిలోకి గుడి తీసుకొచ్చే విధంగా ఈ ఎలంపేటను ఇంకా గౌరవంగా ప్రజలందరూ కూడా ధనధాన్యాలతో సుఖసంచాలతో ఉండి ఆయురారోగ్యాలు ఉండేలా దీవించాలని కోరుకుంటూ అందరికీ మరొక్కసారి ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేసి సెలవు తీసుకుంటాం. మన గౌరీ అమ్మవారిని శాకాంబరీ దేవిగా అలంకరించి ఆషాఢ మాసారి జరపడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా గ్రామ ప్రజలందరితో పాటుగా భీమవరం శ్రీ మావుల్లమ్మ తల్లి దేవస్థానం వారు, తాడేపల్లిగూడెం శ్రీ బలుసులమ్మ తల్లి దేవస్థానం వారు, బడాల శ్రీ ముత్యాలమ్మ తల్లి దేవస్థానం వారు, ప్రతిపాడు శ్రీ కనకదుర్గమ్మ తల్లి దేవస్థానం వారు వారి దేవస్థానాల తరపున అమ్మవారికి సారి తీసుకురావడం జరిగింది. ఈరోజు ఎంతో ఘనంగా గ్రామ ప్రజలతో పాటు దేవస్థానాల వారు సారి ఊరేగింపుగా తీసుకుని వచ్చి అమ్మవారికి సమర్పించడం జరిగింది. ఈ సందర్భంగా అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉండాలని, ఈ పెంటపాడు గ్రామే కాకుండా పరిసర గ్రామ ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండాలని చెప్పని ఈ కార్యక్రమానికి ఈరోజు మాజీ ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొట్టు సత్యనారాయణ గారు, తాడేపల్లిగూడెం మాజీ చైర్మన్, బీజేపీ కన్వీనర్ ఈతకొండ తాతాజీ గారు తదితర పెద్దలందరూ కూడా విచ్చేసి అమ్మవారిని దర్శించుకోవడం జరిగింది. వారందరికీ కూడా అమ్మవారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాం. ఆషాఢ మాసం సందర్భంగా శ్రీ గౌరీ అమ్మవారికి శాకాంబరి అవతారం మరి ప్రజలందరూ కూడా దర్శనం ఇవ్వడం జరిగింది. అలాగే ఆషాఢ మాస సారి కూడా మరి అమ్మవారికి గ్రామంలో ప్రజానీకం అలాగే ఇతర ప్రాంతం నుంచి కూడా తీసుకుని రావడం, అమ్మవారిని దర్శించుకోవడం జరిగింది. వారందరికీ కూడా ఆ అమ్మవారు ఆశీర్వాదం ఎల్లవేళలా ఉండాలని, మరి ఆషాఢ మాసంలో శక్తిగా ఉంటుంది, కోరిన కోరికలు కూడా తీర్చే విధంగా అమ్మవారు మరి ఆషాఢ మాసంలో ఉంటుంది. కాబట్టి మరి అందరూ కూడా ఈ యొక్క దేవస్థానమే కదా, అన్ని దేవస్థానాలు కూడా అమ్మవారికి మరి శాకాంబరి అవతారాన్ని మరి పెట్టడం దానికోసమే. పెంటపాడులో వేచేస్తున్న గౌరీదేవి ఆలయంలో అమ్మవారికి శాకాంబరి దేవి అలంకరణ చేసి సారి కార్యక్రమంలో మమ్మల్ని ఇక్కడికి ఇచ్చేమని కోరిన కమిటీ పెద్దలందరికీ కిలపటి వెంకటరావు గారికి, దాసరి అప్పన్న గారికి, దాసరి కృష్ణవేణి గారికి వీరందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. మమ్మల్ని ఈ కార్యక్రమంలో చేయించినందుకు వారందరికీ కూడా చాలా కృతజ్ఞతలు. అలాగే అమ్మవారిని దర్శించుకుని అమ్మవారి తీర్థప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరుతున్నాం. గౌరీమాత దేవాలయం వద్ద అమ్మవారి శాకాంబరి అలంకారంలో భక్తులందరినీ విశేషంగా అనుగ్రహిస్తున్నారు. అలాగే సారి కార్యక్రమం కూడా చాలా అద్భుతంగా జరుగుతున్నదండి. ఈ సారి కార్యక్రమాన్ని అనుసరించి మా తాడేపల్లిగూడెంలో వేయించేసి ఉన్నటువంటి బలుసులమ్మవారి దేవస్థానం నుంచి సారిని ప్రత్యేకంగా మా కార్యనిర్వాహక అధ్యక్షుడైనటువంటి శ్రీరంగం అంజిబాబు గారు అలాగే మిగిలిన మిత్రులందరూ కూడా వేయించేసి ఈ అమ్మవారికి సారి కార్యక్రమాన్ని అత్యద్భుతంగా అమ్మవారికి సమర్పించడం జరిగిందండి. గ్రామాలు విలీనం లేకుండానే మున్సిపల్ ఎన్నికలు జరుగుతాయని మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ వెల్లడించారు. ఆయన మంగళవారం స్థానిక 19వ వార్డులో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొనడానికి ముఖ్య అతిథిగా విచ్చేశారు. తెలుగుదేశం పార్టీ తాడేపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ స్వాగతం పలికారు. తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆయన నాయకులను, కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. అనంతరం ఎల్ అగ్రహారం పరిధిలో ఉన్న టిడ్కో గృహ సముదాయాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గత తెలుగుదేశం ప్రభుత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా పేదలకు ఇళ్లను నిర్మిస్తే గత వైఎస్ఆర్ ప్రభుత్వం హయాంలో వాటిని నిర్లక్ష్యం చేసిందని, మళ్లీ ఇప్పుడు వాటిని పేద ప్రజలకు అందజేస్తామని తెలిపారు. స్థానికంగా ఇక్కడ మున్సిపాలిటీ పాలకవర్గం లేకపోవడంపై నిధులు వెనక్కి వెళ్లిపోతున్నాయని, కొన్ని గ్రామాలను విలీనం చేసుకుని మున్సిపాలిటీని ఏర్పాటు చేద్దామని ప్రయత్నిస్తే కొంతమంది కోర్టులో వేసి ఎన్నికలను నిలుపుదల చేయడం జరిగిందన్నారు. రానున్న 3-4 నెలల్లో విలీన గ్రామాలను పక్కన పెట్టి ఎన్నికలు జరిగే ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట తెలుగుదేశం నియోజకవర్గ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ, గొర్రెల శ్రీధర్, రూరల్ మండల అధ్యక్షుడు పరిమి రవికుమార్, గంధం సతీష్, వాడపల్లి వెంకట సుబ్బరాజు, స్థానిక నాయకులు పటాన్ వల్లి, ఉండ్రాజవరపు భాస్కర్ రావు, కొల్లేరు మోహన్, ఎరుబండి సతీష్, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులైన చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆదేశం ప్రకారం ఈరోజు రాష్ట్రంలోని 175 కాన్స్టిట్యున్సీలో ఈరోజు తెలుగుదేశం కార్యకర్తలు డోర్ టు డోర్ తిరుగుతున్నారు.
ఈ తిరగడంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే గత ప్రభుత్వం చేసిన అనేక అవకతవకల నుంచి ప్రభుత్వం ఇప్పుడిప్పుడే కొద్దిగా కోరుకుంటుంది. గత ప్రభుత్వం 10 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి వెళ్ళిపోయింది. మనం ఏ విధంగా అయితే ఒక బ్యాంకులో అప్పు చేస్తే నెల ఆటోమేటిక్ ఇప్పుడు కట్ అయిపోతుంది. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఏ ప్రభుత్వం ఉండి అప్పు చేసినా మీరు కట్టే ట్యాక్సుల నుంచి ఆటోమేటిక్గా కట్ అయిపోద్ది. రిజర్వ్ బ్యాంక్ వాళ్ళు కట్ చేస్తారు. కానీ ఇప్పుడు మీరు కట్టే ట్యాక్స్లో మెజారిటీ భాగం ఏమవుతుందంటే రిజర్వ్ బ్యాంక్ కట్ చేస్తుంది గత ప్రభుత్వం చేసిన అప్పులకి. అయినా ముఖ్యమంత్రి గారు వారికి ఉన్న అపార అనుభవంతో ఈరోజు సెంట్రల్లో ఎన్డీఏ ప్రభుత్వంతో కోఆర్డినేషన్తో ఈరోజు రాష్ట్రాన్ని కొద్దిగా మెల్లమెల్లగా ఆర్థిక పరిస్థితిని, ఆర్థిక వ్యవస్థని గాడిలో పెట్టారు. ఇంకా పెట్టాల్సిన అవసరం కూడా ఉంది. అంతేకాకుండా బాబ్జీ గారు మరియు ఇక్కడ ఉన్న తెలుగుదేశం కార్యకర్తలు కొన్ని సమస్యలు చెప్పారు. ఒకటి 100 ఫీట్ రోడ్డు, ఆ సమస్య చెప్పారు. దాన్ని యాక్చువల్గా ఇమీడియట్గా నేను ఇక్కడి నుంచే చెప్పాను డైరెక్టర్ గారికి, దాన్ని పర్సూ చేసి పెట్టమని. అదేవిధంగా ఇళ్ల స్థలాలు కూడా ఏదో పెండింగ్ ఉందన్నారు. దాని విషయం కూడా యాక్చువల్గా డైరెక్టర్ గారికి చెప్పాను. అవి రెండు కూడా పరిశీలిస్తాం. అయితే ఆ ల్యాండ్ ఎవరి ల్యాండ్, ఎవరి ఆధ్వర్యంలో ఉంది, అవన్నీ స్టడీ చేసి ఇంకా కొన్ని సమస్యలు చెప్పారు. ఆ సమస్యలన్నిటి కూడా యాక్చువల్గా నేను పర్సూ చేస్తానని తెలియజేస్తూ 21 మున్సిపాలిటీస్కి ఎలక్షన్ జరగాల, ఇవన్నీ ఎలక్షన్ జరపని చెప్పారు. దానికి అంతకుముందు కోర్టులో వేస్తున్నారంట. దానికి లెటర్ గారు కూడా బాబ్జీ గారు ఇచ్చేస్తామన్నారు. పనికిరానే మేజర్గా 750 కోట్ల రూపాయలు చేశారు. అందులో జరిగిన అవకతవకలు వచ్చి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చారు. మాకు బాండ్ ఇవ్వకుండా వేరే వాళ్ళు బాండ్స్ తీసుకొని చేశారని దాని మీద కూడా యాక్చువల్ విజిలెన్స్ ఎంక్వైరీ ఉంది. దాన్ని కూడా పరిశీలిస్తాం. 2014-19లో 7 లక్షల హౌసెస్ని రాష్ట్రానికి తీసుకొచ్చాం. హైయెస్ట్ కంట్రీలో 5 లక్షల హౌసెస్కి టెండర్లు ఇచ్చాం. అన్ని వర్క్ స్టార్ట్ చేసాం. గత ప్రభుత్వం ఆ పాలసీని అవకతవకలు చేసేసి 2,61,000 కుదించి అవి కూడా కంప్లీట్ చేయకుండా రంగులు మార్చి హై క్వాలిటీ అపార్ట్మెంట్స్ ఎలా ఉంటే అలాంటి రంగులు వేసాం. తెలుగుదేశం రంగులు వేసుకోవాలా, అది పోతే పోయింది. అన్ని అవకతవకలు చేసి కొందరికి ఇల్లు కట్టకుండానే వాళ్ళ మీద లోన్ రైజ్ చేసేసి వాళ్ళకి ఈఎంఐలు పోతున్నాయి. పానాళ్ళకి వాళ్ళ అకౌంట్స్ ఎన్పీ అయిపోయినాయి. మొన్న వాళ్ళ కోసంగా 140 కోట్లు బ్యాంకుకి రాష్ట్ర ప్రభుత్వం కట్టింది. ప్రభుత్వ పెన్షనర్ల ఉద్యోగుల హక్కులను కాలరాసే విధంగా ప్రభుత్వాలు పనిచేస్తే వాటిని ఉద్యమాలతో ఎదిరించి సాధించుకుంటామని ఉభయ గోదావరి జిల్లాల టీచర్ ఎమ్మెల్సీ బొర్రా గోపిమూర్తి హెచ్చరించారు. భీమవరం కలెక్టరేట్ కార్యాలయం ఎదురుగా ఆల్ ఇండియా స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ ఫెడరేషన్ పిలుపు మేరకు రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్స్ అసోసియేషన్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో మంగళవారం ధర్నా కార్యక్రమం నిర్వహించారు. అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు హరికుమార్ అధ్యక్షతన ధర్నా కార్యక్రమం జరిగింది. జిల్లా నలుమూలల నుండి ప్రభుత్వ పెన్షనర్స్ వచ్చి 3 గంటల సేపు శిబిరంలో కూర్చుని ధర్నా చేశారు. టీచర్స్ ఎమ్మెల్సీ బొర్రా గోపిమూర్తితో పాటు పలు ఉపాధ్యాయ సంఘం నాయకులు వచ్చి తమ సంఘీభావాన్ని తెలిపారు. ఈ రోజున కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి యాక్ట్ ఏదైతే ఉందో ఆ యాక్ట్ ప్రకారం ఒక ఉద్యోగి రిటైర్డ్ అయిన తర్వాత రిటైర్డ్ అయ్యే సందర్భంలో ఏ పెన్షన్ అయితే తీసుకుంటాడో అతను చివరాంకం వరకు కూడా అదే పెన్షన్ తీసుకునే పరిస్థితి ఏర్పడుతూ ఉంది. దీనివల్ల గతంలో అయితే డిఏలు పెరిగితే డిఏలు కానీ పిఆర్సీలు పెరిగితే పిఆర్సీలు కానీ యాడ్ అయ్యేవి. కానీ రిటైర్డ్ అయిన తర్వాత ఏ పెన్షన్ వస్తే అదే పెన్షన్ తీసుకునే విధంగా ఈ రోజున కేంద్ర ప్రభుత్వం చట్టాన్ని తీసుకురావటం చాలా దుర్మార్గం. ఈ రోజున ఉద్యోగుల ఉపాధ్యాయుల యొక్క పెన్షనర్ల యొక్క జీవితాలతో ఆటలాడుకునే వాళ్ళ యొక్క డబ్బుని ఈ రోజున కార్పొరేట్ శక్తులకి దారాదత్తం చేయడానికి ఈ రోజున కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తా ఉంది. అదే విధమైన విధాలు కూడా భవిష్యత్తులో రాష్ట్ర ప్రభుత్వాలు కూడా తీసుకొచ్చే పరిస్థితి ఉంది. కాబట్టి దాని మీద పెద్ద ఎత్తున పోరాటం చేస్తూ ఉన్నాం. రెండో వైపు ఈ రోజున రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలం పూర్తయింది. ఎన్నికల ప్రతిపక్ష నాయకుడిగా ఉండగా నేను ఏదైతే గత ప్రభుత్వం రివర్స్ పిఆర్సీ ఇచ్చింది, నేను వచ్చిన తర్వాత ఒక మంచి పిఆర్సీ ఇస్తానో, ఐఆర్ ఇస్తానో, టైం టు టైం డిఏ ఇస్తానో, ఆర్థిక బకాయిలు చెల్లిస్తానని చెప్పి ఏదైతే ముఖ్యమంత్రి గారు ప్రకటన చేశారో ఈ సంవత్సర కాలంలో ఈ రాష్ట్ర ఉద్యోగ ఉపాధ్యాయుల యొక్క సమస్యలు పరిష్కరించడానికి ఏమాత్రం ఒక్కసారి కూడా నాయకత్వంతో చర్చలు జరపలేదు. వెంటనే పిఆర్సీ కమిషన్ నియమించాలని చెప్పి, ఐఆర్ ప్రకటించాలని చెప్పి, ఏదైతే బకాయి ఉన్నటువంటి 4 డిఏలు కూడా విడుదల చేయాలని చెప్పి, పదవీ విరమణ చేసినటువంటి పెన్షనర్స్కి గ్రాడ్యుటీని చెల్లించాలని చెప్పి, అదేవిధంగా ఆర్థిక బకాయిల్ని చెల్లించాలని చెప్పి ఈ రోజున ఏదైతే పెన్షనర్స్ సంఘం చేస్తున్నటువంటి పోరాటానికి
ప్రభుత్వం వెంటనే దిగొచ్చి ఈ యొక్క డిమాండ్స్ని నెరవేర్చాలని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆల్ ఇండియా స్టేట్ గవర్నమెంట్ పెన్షన్స్ ఫెడరేషన్ చెన్నైలో జరిగిన ఎగ్జిక్యూటివ్ కమిటీలో ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు ధర్నా ఇక్కడ చేయడం జరుగుతుంది భీమవరం హెడ్ క్వార్టర్స్లో. ఈ ధర్నా దేశంలోని అన్ని ప్రధాన జిల్లాలలో, జిల్లా కేంద్రాలలో, కలెక్టరేట్ల ప్రాంగణంలోనూ ధర్నా చేయమని చెప్పి పిలుపునివ్వడం జరిగింది. అదేవిధంగా రేపు 17/9 ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద రాష్ట్ర నాయకులు కూడా ఇదే విషయంపై ధర్నాను చేయాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. ఈ ధర్నాలు ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ముఖ్యంగా పెన్షన్ వ్యాలిడేషన్ అమెండ్మెంట్ బిల్ అనేది మార్చి నెలలో కేంద్ర ప్రభుత్వం ఫైనాన్స్ బిల్లుతో పెట్టి పెన్షనర్ల యొక్క సంక్షేమాన్ని కానీ ఏమైనా కానీ వాళ్ళ యొక్క కోతలు పెట్టే విధంగా ప్రభుత్వం ఇప్పుడు కాసేపు ప్రకటనలు. విజయసాయి డ్రై ఫ్రూట్స్ హోల్సేల్ డ్రై ఫ్రూట్స్ మసాలా వ్యాపారం తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్, మసాలా దినుసులు, ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ఫ్రూట్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హాజల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, ఫైన్ నట్స్, రెడ్ వైన్, పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యాన్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379. లలిత హాస్పిటల్, ఆర్థోపెడిక్స్ అండ్ గైనకాలజీ హాస్పిటల్. డాక్టర్ కంచర్ల సురేఖ, MBBS, MS, OBG, DMAS, ఫెలో, ART. స్త్రీలకు సంబంధించిన అన్ని రకముల వైద్య సేవలు, నార్మల్ డెలివరీకి ప్రాధాన్యతనిస్తూ సుఖప్రసవానికి సలహాలు, సూచనలు, పిల్లలు లేని దంపతులకు ఇన్ఫెర్టిలిటీ క్లినిక్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ మరియు కలర్ డాప్లర్ సిస్టమ్, సిజేరియన్ మరియు గర్భసంచి ఆపరేషన్లు, లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచిలోని అండాశయంలోని గడ్డలను తొలగించుట, గర్భసంచి తొలగించటం, మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్, హిస్టరోస్కోపిక్ పోలిప్ రిమూవల్, గర్భసంచి క్యాన్సర్ నిర్ధారణకై పరీక్ష మరియు చికిత్స, గర్భసంచి ముఖద్వారంపై పుండ్లకు క్రయోథెరపీ సౌకర్యం. డాక్టర్ కంచర్ల సాయి పృథ్వీ, MBBS, MS ఆర్థో, ట్రామా, ఫ్రాక్చర్ కు శస్త్రచికిత్స చేయబడును. జాయింట్ రీప్లేస్మెంట్, కీళ్ల మార్పిడి, స్పోర్ట్స్ ఇంజురీస్ కి చికిత్స, లిగమెంట్ అండ్ టెండాన్ ఇంజురీస్ కి ఆర్థోస్కోపీ ద్వారా చికిత్స, దీర్ఘకాలిక సమస్యలకు PRP ట్రీట్మెంట్, ఎమర్జెన్సీ అండ్ యాక్సిడెంట్ కేర్, ICU సౌకర్యవంతమైన రూమ్స్, విశాలమైన వెయిటింగ్ హాల్, 24 గంటల ఫార్మసీ, ల్యాబ్, ఎక్స్రే, ఫిజియోథెరపీ. ఫోన్ బుకింగ్ సౌకర్యం కలదు. మా అడ్రస్ లలిత హాస్పిటల్, నందిబొమ్మ ఎదురుగా, బేబీ సెంటర్ రోడ్, తాడిపల్లిగూడెం. ఫోన్ నంబర్ 08818222536. సెల్ 9121754595. పెంటపాడు గ్రామదేవత శ్రీ గౌరీదేవి అమ్మవారి ఆలయంలో ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఆషాఢ మాసం సందర్భంగా అమ్మవారికి ఆషాఢ సారెను మంగళవారం ఘనంగా సమర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఉప ముఖ్యమంత్రి, దేవాదాయ శాఖ మంత్రి, వైఎస్ఆర్సీపీ నియోజకవర్గం ఇన్ఛార్జ్ కొట్టు సత్యనారాయణ పాల్గొన్నారు. ఆలయ కమిటీ ప్రతినిధులు కిలపర్తి వెంకట్రావు, దాసరి అప్పన్న తదితరులు కొట్టు సత్యనారాయణకు ఘనస్వాగతం పలికారు. శాలువ, పూలమాలతో సత్కరించారు. అమ్మవారి ఫోటో బహుకరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ దాసరి హైమావతి, వైఎస్ఆర్సీపీ నాయకులు కైగాల శ్రీనివాస్, కర్రి భాస్కర్ రావు, సలుపురి సూర్యప్రకాష్, నల్లిమిల్లి అప్పిరెడ్డి, కొవ్వూరి ప్రసాద్ రెడ్డి, కొవ్వూరి భాస్కర్ రెడ్డి, ముప్పిడి సంపత్ కుమార్, బొద్దాని శ్రీనివాస్, చెన్నా జనార్దన్, గోకా వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. అందరూ అనుకుంటారు ఆషాఢం వచ్చిందంటే ఏదో శుభకార్యాలు చేయకూడదేమో అని. కానీ కొత్తగా పెళ్ళైన పెళ్లి కొడుకు పెళ్లి కూతురికి మాత్రమే ఆషాఢ మాసం అడ్డు. కానీ ఆషాఢ మాసం అంటే ముఖ్యంగా అమ్మవారికి అత్యంత ప్రీతిపాత్రమైన నెల ఆషాఢ మాసం. అందుకే అమ్మవారి ఆలయాల్లో ఆషాఢ మాసంలో ప్రత్యేకమైన పూజలు, శాకాంబరీదేవి అవతారాలు, అలాగే అమ్మవారికి సారె ఇవ్వటం అన్నది ఆనవాయితీగా వస్తుంది. నేను దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రిగా ఈ రాష్ట్రంలో అనేక దేవాలయాలు, అంటే గతంలో ఇప్పుడు
అంటే అంత పెద్ద అవకాశం ఎవరికి మరి వచ్చి రాలేదు. భగవంతుడి ఆశీర్వాదంతో 2 సంవత్సరాల్లోనే దగ్గర దగ్గర 450 నుంచి 500 కోట్ల రూపాయలు ఈ ఆలయ నిర్మాణాలకి నేను ప్రభుత్వం ద్వారా ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ ద్వారా ఇవ్వడం జరిగింది. కానీ గౌరీదేవమ్మ ఆలయం ఎక్కడో కానీ గౌరీదేవమ్మ ఆలయం ఉండదు. అటువంటి అమ్మవారి ఆలయాన్ని ఇక్కడ మరి ఇంత శ్రద్ధతోటి ఇంత ఐకమత్యంతో ఈ గ్రామంలో మరి అందరూ కూడా ఇటు వెలమ్మ పెద్దలు కానీ అటు రెడ్డి పెద్దలు కానీ రెడ్లు కానీ ఇంకా గ్రామంలో ఉన్న ఇతర పెద్దలు కానీ ప్రతి ఒక్కరు కూడా ఇది మన గుడి, మన గౌరీదేవమ్మ గుడి, మనకి అన్ని రకాలుగా అండదండలుగా ఉంటున్న చల్లని మనకి చూపులతోటి మనకి అన్ని చేసే కృషి అంతా కూడా విజయవంతం చేస్తున్న అమ్మవారు అని చాలా నమ్మకంతో ఈ గుడి నిర్మాణానికి అందరూ సహకరించారు. నాకు నిజంగా చాలా సంతోషంగా ఉంటుంది. ఈ అమ్మవారి ఆలయ నిర్మాణానికి నిజంగా ఏదో నేను చేయగలిగింది మరి ఒక రకంగా సాధ్యం కాని పరిస్థితుల్లో కూడా మనం ఇక్కడ పెద్ద ఎత్తున చేసాం. ఎందుకంటే చెయ్యాలి, గౌరీదేవి ఆలయాన్ని మాత్రం పునర్నిర్మాణం చెయ్యాలి, అందరూ కలిసి వస్తున్నారు. ఇటువంటి సందర్భం మళ్ళీ మళ్ళీ రాదు. భగవంతుడు మనకి ఆ అవకాశాన్ని కల్పించాడు. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేయాలంటే అక్కడున్న గ్రామ పెద్దల కోరికను మనం నెరవేర్చి దైవ కార్యక్రమాన్ని పూర్తి చేస్తే మనకు కూడా శుభం జరుగుద్ది అన్నది మనం అన్ని రకాలుగా అనుకునేది. దాంట్లో భాగంగా ఇవాళ ఇక్కడ గౌరీదేవి ఆలయాన్ని ఎంతో వైభవంగా నిర్మాణం చేశారు. ప్రతిష్ట కార్యక్రమానికి కూడా వచ్చారు, అన్ని కార్యక్రమాలు పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా మనకి ఆషాఢ మాసం సారి మన గౌరీదేవి అమ్మవారికి ఇస్తున్నందుకు ఆ కార్యక్రమంలో మన మాజీ మంత్రివర్యులు అలాగే మిగిలిన పెద్దలు అందరూ కూడా పాల్గొన్నందుకు చాలా సంతోషంగా ఉంది. వాళ్ళతో భాగంగా మన గ్రామ ప్రజలందరూ కూడా పాల్గొన్నందుకు చాలా అదృష్టవంతులుగా భావిస్తున్నాము. అలాగే మన గౌరీదేవి గుడి ఇంత అందంగా తయారైనందుకు మరొక్కసారి మన దేవాదాయ మంత్రి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఆ తల్లి ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు ఇచ్చి అందరినీ చల్లగా చూడాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు. శ్రీ గౌరీదేవి అమ్మవారి ఆషాఢ మాస సారె మరియు శాకాంబరి మాతగా ఈరోజు అలంకరించడం జరిగింది. చాలా అద్భుతంగా ఉంది. చూడడానికి 2 గంటలు చాలినట్లు చాలా బాగా చేసిన కమిటీ సభ్యులందరికీ నా ధన్యవాదాలు. ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని చేసిన మన మాజీ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి సత్యనారాయణ గారు ఈ గుడి నిర్మాణంలో విశేషమైన కృషి చేసి ఈరోజు ఇంత అద్భుతంగా పెంటపాడు గ్రామానికి పేరు తెచ్చడం అంతా ఆయన కృషే. ఎందుకంటే ఆ రోజు ఆ మంత్రిగా ఉండి ఆయన అన్ని రకాలుగా సాధ్యం కాని చేసి చూపించి ఎంత అద్భుతంగా ఈ గ్రామానికి ఎంత మంచి పేరు తెచ్చి అన్ని వర్గాల ప్రజలు కూడా ఈ గౌరీదేవిని దర్శించుకుని చాలా తన్మయంతో పాల్గొనడం, అది ఆ క్రెడిట్ అంతా కూడా మన ఉత్సవంగానే దక్కుతుంది. తాడేపల్లిగూడెం కైండెస్ లయన్స్ క్లబ్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం సోమవారం సాయంత్రం రామారావుపేటలోని సూర్యవంశీ ఎన్క్లేవ్లో జరిగింది. ముఖ్య అతిథిగా కమిషనర్ యేసుబాబు పాల్గొన్నారు. ఇన్స్టాలేషన్ అధికారిగా ఫాస్ట్ గవర్నర్ గట్టం మాణిక్యాలరావు నూతన పాలకవర్గంతో ప్రమాణ స్వీకారం చేయించారు. కైండ్నెస్ లయన్స్ క్లబ్ అధ్యక్షులుగా పిల్ల వెంకటేశ్వరరావు, కార్యదర్శిగా కరిబండి రామకృష్ణ, కోశాధికారిగా కాకర్ల శ్రీనివాసరావు, ఉపాధ్యక్షులుగా గట్టం నవీన్ కిషోర్, ఆదిత్య గౌతమ్ రెడ్డిలు, అడ్మినిస్ట్రేటర్గా గట్టం ప్రవీణ్ కృష్ణ, ఎల్సీఐఎఫ్ కోఆర్డినేటర్గా తిరుమల సూరిబాబు, మార్కెటింగ్ చైర్పర్సన్గా అల్లూరి శ్రీనివాస్, మెంబర్షిప్ చైర్పర్సన్గా బొడ్డు అరుణ, సర్వీసెస్ చైర్పర్సన్గా కేవీ రామారావులు ప్రమాణం చేశారు. ఒక కార్యక్రమం చేసాము అంటే, ఒక సంస్థ స్థాపించామంటే అది సేవా కార్యక్రమంకి సంబంధించిన సంస్థ. ఇది కైండ్నెస్ అంటే అందులోనే ఉంది. దయతో అంటే ఎదటి వారిని ఆదుకునే దృక్పథంతో మనం ఒక సంస్థను నడుపుతున్నామనే సంకల్పం ఈ పేరులోనే ఉంది. కైండ్నెస్ లయన్స్ క్లబ్ అంటే అదే ఎదటి పేదవారిని మేము ఆదుకుంటామని దాని అర్థం. అయితే ఇందులో చాలామంది సభ్యులుగా ఉంటారు. దీని కాల పరిమితి 1 year ఉంటుంది. అంటే ఏం చేసాము, ఎంతకాలం పాలించామనేది కాదు, మనం ప్రజలకు ఏం చేసాము, ఏం సర్వీస్ ఇచ్చాము, మనం ఉన్నంతకాలం మన కైండ్నెస్ లయన్స్ క్లబ్ మీద
ఎంతమందికి వృత్తి కల్పించాము, లేదా ఎంతమందికి విద్యని అందించాము, లేదా ఎంతమందికి ఆరోగ్యాన్ని అందించాము, ఏ రకమైన సర్వీస్ చేసాము అనేది మెయిన్ కాన్సెప్ట్ ఇది. ఇక ఇటువంటి సంస్థలు మన తాడేపల్లిగూడెంలో ఉండడం, ఈ తాడేపల్లిగూడెంలో ఉన్న పేద వర్గాలందరికీ మంచి అదృష్టంగా భావిస్తున్నాం. ఏంటంటే ఏ సంస్థ అయినప్పుడు గవర్నమెంట్ కూడా ఒక మంచి కార్యక్రమం పెట్టింది. మన ఆనరబుల్ ఎమ్మెల్యే గారు కూడా దానికి మీటింగ్ పెట్టారు. అది కార్యక్రమానికి P4 సర్వే మీరు కూడా చాలామంది ఇచ్చేస్తున్నారు. అది మంచి కార్యక్రమం. ఏంటంటే P4 సర్వే అంటే అట్టడిగిన ఉండే పేద కుటుంబాలు గుర్తించి ప్రతి ఒక్కరూ, అంటే ఉద్యోగస్తులు కావచ్చు, వ్యాపారస్తులు కావచ్చు, ఎవరైనా ఆదుకుందామనే మంచి మనసు ఉంటే చాలు. ఒక ఫ్యామిలీని మనం దత్తత తీసుకుని ఆ ఫ్యామిలీలో కావాల్సిన, అంటే మెడికల్ రిక్వైర్మెంట్ కావాలా, లేకపోతే ఎడ్యుకేషన్ రిక్వైర్మెంట్ కావాలా, ఫైనాన్షియల్ సపోర్ట్ కావాలా, అంటే మనం ఎవరికైనా సపోర్ట్గా మాట్లాడితే వాళ్ళ కుటుంబం ఆదుకుంటామా అనేది మనం గుర్తించుకుని ఆ ఫ్యామిలీని ఏ రకంగా అభివృద్ధి పరిస్తే మన సమాజంలో, అంటే మనమంతా ఉన్నత స్థితికి లేకపోయినా వాళ్ళు సామాజికంగా బతకడానికి ఒక మార్గదర్శకాలుగా మనం నిలుస్తామని ఒక కార్యక్రమం కూడా స్టార్ట్ చేయడం జరిగింది. ఎన్నో జన్మలు దాటుకుని వస్తుంది. ఆ జన్మకు అర్థం మనకు అప్పచెప్పిన కుటుంబాన్ని పోషించడమో లేదా మనకి ఇచ్చిన బాధ్యత నిర్వర్తించి వెళ్ళిపోవడం కాదు. దాంతో పాటు ఇంకా అదనంగా ఏదైనా చేయాలి. మన వంశంలో మన పేరు తరతరాలకి మిగిలిపోయేలాగా ఈ సమాజానికి సేవ ఇవ్వాలి. ఈ పంచభూతాల నుంచి మనం ఎన్నో ఉపయోగాలు పొందుతున్నాం కనుక మనం వెళ్ళిపోయే లోపు ఈ పంచభూతాలలో ఉన్న చాలా ప్రాణులకి, మానవులకే కాకుండా తోటి ప్రాణులకి, తోటి జీవరాశులకు కూడా ఉపయోగపడేంతటి గొప్ప సేవ ఈ లయన్స్ క్లబ్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా అందుతుంది. ఇది మాణిక్యాలరావు గారు లాంటి ఏం చెప్పాలంటే వాళ్ళ గురించి ఒక రంగం కాదు, అనేక రంగాల్లో వాళ్ళ సేవలు అందిస్తున్నారు. వాళ్ళకి అనుగుణంగా వాళ్ళ పిల్లలు కూడా, వాళ్ళ పెద్దబ్బాయి గారు కానీ, వాళ్ళ చిన్నబ్బాయి గారు కానీ, వాళ్ళ కోడలు ఇద్దరు కూడా, ఎంటైర్ ఫ్యామిలీ మొత్తం సర్వీస్ లైన్లో ఉంది. ఇట్లాంటి వాళ్ళని చూసి ఇన్స్పైర్ అయ్యి నేను ఇంకా చేయాలి, ఈ సర్వీసే కాదనే ఉద్దేశంతో వాళ్ళు అడగగానే నేను ఈ కార్యక్రమంలో ఒప్పుకున్నాను. అనే మిషన్ స్టార్ట్ చేశాం. కంట్రోలర్స్ అంటే ఏంటంటే సేవ్. సో సేవ్ ఎర్త్ అనే మిషన్ని మనం April 22 స్టార్ట్ చేసుకుని మన ధరిత్రి అంటే మన భూమాతని కాపాడుకునే ప్రయత్నంలో మనం అందరం భాగస్వామ్యం కావాలని కంట్రోలర్స్ అనే మిషన్ స్టార్ట్ చేయడం జరిగింది. దాని ద్వారా ఏంటంటే ఏదైతే ప్లాస్టిక్ ఉందో ఇప్పుడు మహాభూతం. సో ఇదివరకు మనం భూతాలు అంటే ఎవరు గుర్తొచ్చేవారు సినిమాల్లో చూస్తే? సో పాతాళ భైరవిలో చూసుకున్నాయి. సో అప్పుడు మనకి భూతాలు కనిపించాయి. ఇప్పుడు అతిపెద్ద భూతం ఏంటంటే ప్లాస్టిక్. సో ఈ ప్లాస్టిక్ మనం నివారించుకుంటే సగం డిసీజెస్ అన్నీ కూడా కంట్రోల్ అవుతాయి. ఇప్పుడున్న క్యాన్సర్ కానీ ఏ డిసీజెస్ అయినా మూల కారణం ఏంటంటే ప్లాస్టిక్. సో ఈ ప్లాస్టిక్ని మనం నివారించడానికి కంట్రోలర్స్ అనే మిషన్ స్టార్ట్ చేసాం. సో దాన్ని April 22 లాంచ్ చేయడం జరిగింది. అలాగే ఎవరికైనా బర్త్డేస్ కానీ యానివర్సరీస్ ఉన్నా మేము ఫ్రీగా మొక్కలు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం. బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కేసర శంకర్రావు జన్మదినం సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం నియోజకవర్గ అధ్యక్షులు కేశవభట్ల విజయ్ ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షులు వర్తన కాశీ ముఖ్య అతిథిగా స్థానిక బీసీ సంక్షేమ సంఘం ఆఫీస్ వద్ద జన్మదిన వేడుకలు నిర్వహించారు. తొలుతగా కేక్ కట్ చేసి మహిళలకు చీరలు పంపిణీ చేశారు. కేశవభట్ల విజయ్ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా బీసీ కులగణన లెక్కింపు చేయాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చారిత్రాత్మక నిర్ణయం వెనుక కేసర శంకర్రావు పోరాటమే కారణమన్నారు. వర్తనపల్లి కాశీ మాట్లాడుతూ బీసీల సాధికారతే జీవిత లక్ష్యంగా తృణప్రాయంగా అవకాశాలు వదులుకున్న నిజమైన అభినవ పూలే కేసర శంకర్రావు అన్నారు. ప్రధానమంత్రికి కేంద్ర మంత్రులకు ఎన్నో వినతి పత్రాలు ఇచ్చి ఎన్నో పోరాటాలు చేసిన కృషి వల్లే ఈరోజు బీసీల ఆకాంక్ష నెరవేరబోతుందన్నారు. ఈ కార్యక్రమంలో అత్తిలి బాబీ, తుమరాడు చిన్న, కాజులూరి దుర్గా మల్లేష్, చల్లా సుధీర్, సందక రమణ, రౌతు సోమరాజు, చొప్ప లక్ష్మణ్ మూర్తి తదితరులు పాల్గొన్నారు. బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులైన తర్వాత కేసీఎన్ శంకర్రావు గారు మరి మేము ఆయనతో పాటు ప్రయాణించడం జరిగింది. నేను జిల్లా అధ్యక్షులుగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆయన మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి గ్రామంలో కూడా తిరగాలని ఒక ఆలోచనతో నడుంగట్టుకుని ఆయన మరి పెద్ద ఆయన వయసు అయినా కూడా మరి ప్రతి గ్రామం కూడా కడప నుంచి శ్రీకాకుళం వరకు కూడా ప్రయాణించేవాడు. ప్రతిరోజు కూడా ఏదో జిల్లాలో కార్యక్రమాలు చేయడం, అలాగే మమ్మల్ని కూడా పరిగెత్తించేలాగా
ఏదైతే పశ్చిమ గోదావరి జిల్లాలో ఉవ్వెత్తున బీసీల ఐక్యత చాటాలని చెప్పి బీసీ సంక్షేమ సంఘం ఎన్నో ఉద్యమాలు పోరాటాలు చేయడానికి ఆయనకు అనేక కార్యక్రమాలు మాకు ఇవ్వడం జరిగింది. ఈ 10 సంవత్సరాల్లో నిజంగా తాడేపల్లిగూడెంలో నేను ఉన్నానని తెలిసిన తర్వాత బీసీ సంక్షేమ జిల్లా అధ్యక్షులు అయిన తర్వాత జిల్లా వ్యాప్తంగా కూడా అందరు బీసీలు అన్ని కులాల వారితో మన్నన పొంది మరి అనేక సేవా కార్యక్రమాల్లో అనేక ఉద్యమ పోరాటాల్లో మేమందరం కూడా పాల్గొనడం అంటే కేసీఆర్ శంకర్రావు గారు ఆ రోజున పిలిపించే వరకే మేమందరం కూడా చేయడం జరిగింది. ఎప్పుడూ కూడా బీసీల హక్కుల కోసం పోరాడే వ్యక్తి 6 వయసు దాటినా సరే ఢిల్లీ నుంచి గల్లీ దాకా బీసీల దమ్మేంటో చూపించినటువంటి గొప్ప బీసీ వాది కేసీఆర్ శంకర్రావు గారి పుట్టినరోజు పురస్కరించుకుని మరి రోజున తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో బీసీ సంక్షేమ సంఘం కార్యాలయంలో మరి వారి పుట్టినరోజు పురస్కరించుకొని కేక్ కటింగ్ చేయడం జరుగుతుంది. అలాగే మరి వస్త్రదానం కూడా చేయడం జరుగుతుంది. మరి ఏదేమైనా సరే ఆ భగవంతుని ఆశీస్సులు నిన్ను నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో భోగ భాగ్యాలతో మరి ఉండాలని చెప్పి ఆయన్ని ఆ భగవంతుని కోరుకుంటూ, అలాగే ఈ రోజున రాష్ట్రంలో బీసీ సంఘం బీసీ వాదం గట్టిగా బలంగా వినపడుతుందంటే దానికి ముఖ్య కారణం మరి కేసీఆర్ శంకర్రావు గారు. బీసీల హక్కులకే పోరాడుతున్న బట్టి మన రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు శ్రీ కేసీ శంకర్రావు గారి పుట్టినరోజు పురస్కరించుకొని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల వ్యాప్తంగా అలాగే నియోజకవర్గ వ్యాప్తంగా కూడా ఆయన పుట్టినరోజు కార్యక్రమాలు ఎన్నో ఘనంగా జరుగుతున్నాయి. అలాగే ఆయన ఆ వయసులో కూడా ఈరోజు మన బీసీల కోసం ఎన్నో పోరాటాలు చేస్తున్నారు. గల్లీ నుంచి ఢిల్లీ వరకు కూడా ఆయన మనుగడతోటి బీసీలు ఉనికి ఏంటో తెలియపరిచే వ్యక్తి మన కేసీ శంకర్రావు గారు. అటువంటి మహానుభావులు మహాత్మా జ్యోతిరావు పూలే గారి ఆశయాలను పుణికిపుచ్చుకొని అలాగే ఆయనతో పాటు మాలాంటి యువతని ఎంతోమందిని బీసీల హక్కులకే పోరాటాల కోసం ముందుండి మమ్మల్ని నడిపించే వ్యక్తి మన కేసీ శంకర్రావు గారు. బీసీలు రాజ్యాధికారం సాధించాలనే కలతో ఆయన ఒక పార్టీ తరఫున నియోజకవర్గ ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పటికీ కూడా వాటిని అన్నిటికీ దూరంగా ఉండి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విడిపోయిన తర్వాత ఈ రాష్ట్రాన్ని బీసీల కోసం పట్టించుకున్నటువంటి ఏకైక వ్యక్తి కేశవ శంకర్రావు గారు. ఎన్నో పార్టీలు ఆయనకు అవకాశాలు ఇచ్చినప్పటికీ కూడా నాకు బీసీలో ఒక రాజ్యాధికారం మాత్రమే కావాలి, నాకు ఒక వ్యక్తిగత పదవులు కానీ ఎటువంటి వద్దని లాభాపేక్ష లేకుండా ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా ప్రతి నియోజకవర్గాన్ని తిరిగినటువంటి వ్యక్తి కేశవ శంకర్రావు గారు. ఈ రోజున కేంద్ర ప్రభుత్వంలో బీసీ కులగణన చేపట్టినటువంటి చారిత్రక నిర్ణయం పట్ల పూర్తిగా పట్టుదలగా ఎన్నో పోరాటాలు చేసిన వ్యక్తి కేశవ శంకర్రావు గారు. సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం పట్టణం 3వ వార్డు ప్రెసిడెంట్ గంధంగిరి ఆధ్వర్యంలో సోమవారం సాయంత్రం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నియోజకవర్గ తెలుగుదేశం ఇన్ఛార్జి వలవల బాబ్జీ పాల్గొన్నారు. ఆయనకు వార్డు కమిటీ సభ్యులు ఘనస్వాగతం పలికారు. పార్టీ శ్రేణులతో వలవల బాబ్జీ ఇంటింటికి తిరుగుతూ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా ఆయన ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ వస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పట్టణ అధ్యక్షుడు పట్నాల రాంపండు, రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ డైరెక్టర్ పద్మనాభుని మురళి, క్లస్టర్ ఇన్ఛార్జీలు సబ్నివేసు కృష్ణమోహన్, ఏరుబండి సతీష్, క్లస్టర్ కో ఇన్ఛార్జ్ కొల్లి రమావతి, చింతకాయల సత్యనారాయణ, దాట్ల జగన్నాథరాజు, అడ్డాల నరసింహారావు, కిలాడి సాయి, ఎస్కే హాజీ, హసీం, దలై తిరుమలరావు, ఎస్కే మీరా, తెలుగుదేశం పార్టీ యూనిట్ బూత్ ఇన్ఛార్జీలు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వ్యవస్థాపక అధ్యక్షులు ఎన్టీ రామారావు గారు ఆధ్వర్యంలో ఈ వేకర్స్ కాలనీ ఏర్పడింది. అలాంటి వేకర్స్ కాలనీ చాలా చక్కటి రోడ్లు ఉంటాయి. అలాగే ఇక్కడ ఉన్న మధ్యతరగతి దిగువ తరగతి ప్రజానీకం అందరూ కూడా ఇక్కడ ఉన్నారు. వాళ్ళందరూ కూడా మరి తెలుగుదేశం పార్టీకి కానీ చంద్రబాబు నాయుడు గారికి కానీ అలాగే ఈ కార్యక్రమంలో కూటమి నాయకత్వంలో ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ సపోర్ట్ ఇచ్చే ప్రాంతం వేకర్స్ కాలనీ. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి మాత్రం ఒక పెట్టని కోట లాంటిది ఇది. ఇలాంటి కార్యక్రమం నిర్వహించడం అంటే
చంద్రబాబు నాయుడు గారు చాలా సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోవడం వల్లే మళ్ళీ తెలుగుదేశం పార్టీ కూటమి తరఫున అధికారంలోకి రావడం జరిగింది. అధికారంలో 151 సీట్లతో ఉన్న వ్యక్తిని పడగొట్టి మళ్ళీ మనం ఆయనకి 11 సీట్లే వచ్చి మనకు 164 సీట్లు రావడం అనేది ఈ దేశ చరిత్రలోనే ఒక చరిత్ర సృష్టించిన కూటమి మరి ప్రయోగం. ముఖ్యంగా మనల్ని పార్టీ బాధుడు ఇదేం కర్మ మరి 6 ప్యాక్ ఈ ప్రోగ్రాముల్లో ఇంచుమించుగా అది 3 నెలలు 4 నెలలు ఇచ్చేవారు. ప్రతి డోరు తిరిగాం తెలుగుదేశం పార్టీని ఇక్కడ ఒక వేళ్ళు ఉనుకునే మహాశక్తిగా తయారు చేయడం జరిగింది. నేను ఒక్కడనే కాదు, నాయకులు కార్యకర్తలు అందరూ కూడా మరి తాడేపల్లిగూడెం పట్టణం కానీ రూరల్ కానీ పెంటపాడు కానీ మరి ప్రతి ఒక్కళ్ళలో కూడా వాళ్ళ సర్వీసులు వాళ్ళు వినియోగించిన పరిస్థితి ఈవేళ ఉంది. ఇలాగా ఈ కార్యక్రమాలన్నీ ఇలా చేసుకుంటూ వెళ్తూ ఉంటే మనకు కొన్ని ఇబ్బందులు వస్తున్నాయి. చాలామంది అడుగుతూ ఉన్నారు, మాకు పదవులు రావడం లేదు, అది కొంత మరి మనకి తప్పదు. ఎందుకంటే మరి కూటమి తరపున ఉన్నప్పుడు మరి కూటమిలో నాయకత్వం వహిస్తున్న పార్టీలకు కూడా మనం ఇవ్వవలసిన అవసరం ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఎవరైతే సీనియర్ నాయకులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా చూసుకుంటూ చంద్రబాబు నాయుడు గారు మరి అన్ని రకాలుగా కూడా ఈ కార్యక్రమాలన్నీ ముందుకు తీసుకెళ్లే పరిస్థితి చేస్తూ ఉన్నారు. స్థానిక 33వ వార్డు పరిధిలో గల గొల్లగూడెం సెంటర్లో వేయించేసి ఉన్న శ్రీ సాయిబాబా సహిత శ్రీ పొంతలో ముసలమ్మ అమ్మవారికి ఆషాఢ మాసం పురస్కరించుకుని ఆలయ కమిటీ వారు సారే చీర సమర్పించారు. చలివిడి పానకాలు పోశారు. ఆలయ కమిటీ నిర్వాహకులు వీర్ల సత్యనారాయణ, పడాల శ్రీను, అంబటి మార్కాండేయులు, దూసనపూడి ఉదయభాస్కర్, గొబ్బిల్ల శ్రీను, కూడవల్లి శ్రీనివాస్, కూడవల్లి దుర్గారావు, గొబ్బిల్ల మురళీకృష్ణ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. పొంతల ముసలమ్మ తల్లి దేవాలయం ముందు ప్రతి ఆషాఢం రోజున 3వ మంగళవారం నాడు అమ్మవారికి ఆషాఢ స్నానం మరియు సలివిడి పానకాలు సేరాసారి కార్యక్రమం ఉంది. ఈ కార్యక్రమం ఎప్పుడో 50 సంవత్సరాలు కానీ జరుగుతుంది. అదే ఈ 33వ గ్రామ ప్రజలందరూ కూడా కలిసికట్టుగా ఈ కార్యక్రమాన్ని భారీ ఎత్తున నిర్వహిస్తున్నారు. ఈ 33వ వార్డు గ్రామ ప్రజలందరికీ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని అందరూ కూడా అమ్మవారిని దర్శించుకున్న అందరికీ కూడా ధన్యవాదాలు. గత 70 సంవత్సరాలుగా ఇక్కడ ఈ యొక్క ఆషాఢ మాసంలో అమ్మవారికి సలివిడి పానకాలు అలాగే అమ్మవారిని గ్రామోత్సవం చేసి మరి ఇక్కడ కోరికలు తీర్చే తల్లిగా మరి ప్రసిద్ధి చెందిన 70 సంవత్సరాల నుంచి కూడా ఈవిడి ఎంతో ప్రసిద్ధి చెంది మా చిన్నతనం నుంచి కూడా ఈ కార్యక్రమం నిర్వర్తిస్తున్నాం. మరి ఈ రోజున ఆషాఢ మాసం సందర్భంగా మన గ్రామోత్సవం చేయడానికి అమ్మవారిని ఊరేగింపుగా తరలిస్తున్నాం. తాడేపల్లిగూడెం మున్సిపల్ కార్యాలయం ఇంజనీరింగ్ సెక్షన్లో పనిచేస్తున్న కార్మికులు మంగళవారం తాడేపల్లిగూడెం పట్టణం విచ్చేసిన మున్సిపల్ శాఖ మంత్రులు పొంగూరి నారాయణని మర్యాదపూర్వకంగా కలిసి తమ సమస్యలను వినిపించుకున్నారు. దానికి ఆయన స్పందిస్తూ వారం రోజుల్లోనే మీ సమస్యలను పరిష్కరించే విధంగా తగు ఉత్తర్వులు వస్తాయని హామీ ఇచ్చారు. దాంతో మున్సిపల్ ఇంజనీరింగ్ సెక్షన్ కార్మికులు మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. ప్రజలకు ఆరోగ్యం మీద చైతన్యం పెరిగి ఆహారపు అలవాట్లు మార్చుకోవడానికి సిద్ధమవుతున్నారు. చిరుధాన్యాలు, మొలకెత్తిన గింజలు, కూరగాయల రసాలు, రాగిజావ వంటివి తినడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఇళ్ల వద్ద అవి తయారు చేసుకోవడానికి తగిన నైపుణ్యం లేకపోవడంతో మార్కెట్లో కొనుగోలు చేయడానికి సిద్ధపడుతున్నారు. ప్రజల ఆసక్తిని గమనించిన కొన్ని సంస్థల వారు ప్రకృతి ఆహారాన్ని అందించే వ్యాపారం చేస్తున్నారు. తాడేపల్లిగూడెం పట్టణంలో రీజన్ అనే సంస్థ డైలీ మార్కెట్ వద్ద జీవిమాల్ సెంటర్లో దుకాణాలు నిర్వహిస్తూ మొలకెత్తిన గింజలు, రాగిజావ, కూరగాయల జ్యూస్ వంటివి అమ్ముతున్నారు. ఆరోగ్య అభిలాష ఉన్నవారు ఉదయమే ఆ దుకాణాల వద్దకు వెళ్లి తమకు కావాల్సిన ప్రకృతి ఆహారాన్ని కొనుగోలు చేస్తున్నారు.
టీసీసీ న్యూస్ రీజన్ హెల్దీ ఫుడ్ యజమాని పాలపర్తి బ్రహ్మంతో ముచ్చటించింది. ఈ స్టాలు మా గురువుగారు ఒక సంకల్పం ద్వారా ఏర్పాటు చేయడం జరిగింది. మా గురూజీ మునుగోపి గురూజీ స్పిరిచువల్ టెస్ట్ ద్వారా ఈ రాగి జావ మొలకలు ఆరోగ్యానికి సంబంధించినవి అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇది అందరూ కూడా ప్రజలందరూ ఉపయోగించుకోవాలని, అందరూ ఆరోగ్యంగా ఉండాలని ఈ రాగి జావ, కాకరకాయ జ్యూసు, బూడిద గుమ్మడికాయ జ్యూసు తాగి, అందరూ కాకరకాయ జ్యూస్ తాగితే షుగర్ తగ్గుతుంది, చాలామంది కూడా ఆనందపడుతున్నారు తాగి. బూడిద గుమ్మడికాయ జ్యూస్ బరువు తగ్గడానికి తాగుతున్నారు, ఇలాగ గోధుమ గడ్డి జ్యూస్ తాగుతున్నారు రక్తం పెరగడానికి కట్టని. ప్రతి ఒక్కరు కూడా ఇది వచ్చి తీసుకోవాలని చెప్పి మేము కోరుకుంటున్నాను. అలాగే మన గుడిలో ఎన్నో లక్షల మంది ఉన్నారు, కానీ కొంతమందికే తెలుస్తుంది, ఇది వందల మంది మాత్రమే తెలుస్తుంది. ఇంకా ఎంతోమందికి మన ఈ సిటీ కేబుల్ ద్వారా తెలిసి ఇది సద్వినియోగం చేసుకోవాలని. ఇక్కడ సలాడ్ పెట్టామండి, ఫ్రూట్స్ వెజిటేబుల్ సలాడ్, అది కూడా మంచి ఆరోగ్యం. ప్రతి ఒక్కరు కూడా స్నాక్స్ కింద మా పొద్దున్నే టిఫిన్ బదులు తీసుకుంటున్నారు, చాలా మంచిది. వచ్చి అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గత 4 సంవత్సరాల నుంచి అందరికీ కూడా హెల్దీ ఫుడ్ను అందిస్తూ, అలాగే రాగి జావ, రాగి సంగటి, ఇంకా ఒక జట్ట గుమ్మడికాయ జ్యూసు, కాకరకాయ జ్యూసు, మొత్తం గోధుమ జ్యూసు, మొత్తం A-Z అన్నీ కూడా చాలా హెల్దీ ఫుడ్గా హెల్దీగా ఇచ్చి జనాల ఆరోగ్యాన్ని కాపాడుకుని వస్తున్నాడు. అలాగే కొంతమంది తెలుస్తుంది, కొంతమంది తెలియలేదు అని చెప్పేసి మేము ఈ సిటీ కేబుల్ ద్వారా ఇంకా తెలుసుకునే చేస్తున్నాము. అలాగే మీరు కూడా చెప్పి ప్రతి ఒక్కరికి కూడా ఆరోగ్యంగా ఉండేలాగా చూడండి. ఇలాగే ఇంకా చేసుకుని ఒక అందరినీ హెల్దీగా ఉండేలాగా మా వాడు కూడా చేసే అవకాశం ఉంటుంది. నాకు ఆ మధ్యన షుగర్ వచ్చిందండి, ఇంచుమించు 250-300 ఉండేది, ఇప్పుడు 120కి వచ్చిందండి. కాకరకాయ జ్యూసు, గుమ్మడికాయ జ్యూస్ తాగి చాలా హెల్దీగా ఉంటున్నానండి. ఇది తాగడం చాలా మంచిదండి, జనాల ఆరోగ్యానికి అయితే చాలా మంచిది. ఇది అందరూ తాగాలని కోరుకుంటున్నాము, టౌన్లో వాళ్ళందరూని. మా వాడు సంకల్పంతో, వాళ్ళ గురువు గారి సంకల్పంతో 4 సంవత్సరాలు బట్టి పెట్టాడండి. 4 సంవత్సరాలు బట్టి చాలా బాగా డెవలప్ చేసుకుంటూ వస్తున్నాడు. జనాల కోసం బాగా వర్షం అయినా ఏ టైం అయినా సరే వచ్చి ఉదయం 5 నుంచి 7:30-8 వరకు కూడా పెడుతున్నాడండి. చాలా బాగుంటుందండి, అందరూ వచ్చి హెల్త్ కాపాడుకోవాలని కోరుకుంటున్నానండి. కోకో రైతులకు అంతర్జాతీయ మార్కెట్ ప్రకారం ధర చెల్లించేలా ఫార్ములా రూపొందించాలని, రాష్ట్ర కోకో బోర్డును ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్ కోకో రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె శ్రీనివాస్ డిమాండ్ చేశారు. మంగళవారం ద్వారకా తిరుమల మండలం పంగిడిగూడెం జిల్లా పరిషత్ హైస్కూల్ వద్ద ఆంధ్రప్రదేశ్ కోకో రైతు సంఘం ఆధ్వర్యంలో కోకో రైతుల ప్రాంతీయ సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు ఆంధ్రప్రదేశ్ కోకో రైతుల సంఘం నాయకులు రుద్రరాజు సుబ్బరాజు అధ్యక్షత వహించారు. ఆంధ్రప్రదేశ్ కోకో రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు బొల్లు రామకృష్ణ, రాష్ట్ర ఉపాధ్యక్షులు పానుగంటి అచ్యుతరామయ్య, కోనేరు సతీష్ బాబు మాట్లాడుతూ కోకో రైతులంతా రైతు ఉత్పత్తిదారుల సంఘంగా ఏర్పడి భవిష్యత్తులో తమ కోకో గింజలను మార్కెటింగ్ చేసుకునేలా కోకో రైతులంతా సంఘటితం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిఐటియు ఆర్ లింగరాజు, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు కట్టా భాస్కరరావు మాట్లాడుతూ కోకో రైతులు చేసిన ఉద్యమానికి సంఘీభావం ప్రకటించారు. కోకో రైతులు ఈ 2025 వ్యవసాయ సీజన్లో అనేక ఇబ్బందులు పడ్డారు, కంపెనీలకు మోసాలకు గురయ్యారు. ఈ ఒక్క సంవత్సరమే కోకో రైతులు అంతర్జాతీయ మార్కెట్ ధరతో పోల్చుకున్నప్పుడు దాదాపు 800 కోట్ల రూపాయల నుంచి 1000 కోట్ల వరకు నష్టపోయిన పరిస్థితి ఉన్నది. అయితే రైతులు దశలుగా అనేక రూపాల్లో పోరాటం చేసిన ఫలితంగా రాష్ట్ర ప్రభుత్వం 50 రూపాయల సబ్సిడీతో 500 రూపాయల ధర నిర్ణయించి కొనుగోలు చేస్తామని చెప్పారు. కానీ ఇంకా చాలామంది రైతుల దగ్గర ఆ పద్ధతులు కొనుగోలు చేయకపోవడం వల్ల రైతులు నష్టపోయిన పరిస్థితి కూడా ఉన్నది. అయితే అంతర్జాతీయ మార్కెట్ ధర 750 రూపాయల నుంచి 850 రూపాయలు పైగా ఉన్నా సరే ఆ ధర రాకుండా మధ్యస్థంగా ధర నిర్ణయించడం వల్ల కూడా రైతులు నష్టపోయిన పరిస్థితి కనబడతా ఉన్నది. ఇవాళ అంతర్జాతీయ మార్కెట్ ధర 2024 వరకు ఇచ్చిన కంపెనీలు 2025 సంవత్సరాలు ఎందుకు ఇవ్వలేదని చెప్పేసి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. అంటే కంపెనీలన్నీ కూడా సిండికేట్గా మారి కోకో రైతులను తీవ్రంగా నష్టపరుస్తూ సరే ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉండిపోవడం కూడా చాలా బాధాకరం అని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ కోకో రైతుల సంఘ అధ్యక్షుడిగా ఎఫ్పిఓగా తయారు చేయడానికి పంగిడిగూడెం అనే గ్రామంలో రైతులు సమైక్యం చేసి ఒక ఎఫ్పిఓలో మెంబర్గా చేర్చుకోవడానికి ఈరోజు పంగిడిగూడెంలో మీటింగ్ పెట్టాం. అట్లాగే ప్రతి ఊరు తిరిగి అన్ని వాళ్ళల్లో మీటింగ్లు పెట్టి రైతులను సమైక్యంగా చేసి ఎఫ్పిఓలో చేరుస్తామని చెబుతున్నారు. రైతులందరూ రాష్ట్రం మొత్తం రైతులందరూ ఎఫ్పిఓగా తయారై కంపెనీలకు పోటీగా మార్కెట్గా ఇంటర్నేషనల్ మార్కెట్లో కోకో గింజలు అమ్ముతామని
చూపుతున్నాం. అదేవిధంగా కోకో గింజల్ని ఇంటర్నేషనల్ మార్కెట్లో ఇంటర్నేషనల్ రేట్కి కంపెనీల చేత కొనిపించే విధంగా చేయాలని మా కార్యక్రమాలు చేస్తున్నాం. తాడేపల్లిగూడెం ఏలూరు రోడ్లో గల శ్రీ సిద్ధి బుద్ధి సమేత వినాయక స్వామివారి ఆలయంలో సోమవారం రాత్రి సంకష్ట చతుర్థి సందర్భంగా స్వామివారికి విశేషంగా 100 లీటర్ల ఆవు పాలు పెరుగుతో అత్యంత వైభవంగా అభిషేకాలు నిర్వహించారు. గరిక పూజ అర్చనలు నిర్వహించారు. ఆలయ ధర్మకర్త మాజీ ఎమ్మెల్యే ఆధ్వర్యంలో ఈలినాని ఆధ్వర్యంలో ప్రతి నెల వచ్చే సంకష్టహర చతుర్థికి పూజలు నిర్వహిస్తున్నారు. ఆలయ అర్చకులు రియాలి రామకృష్ణ శర్మ అర్చకత్వంలో ఈ పూజలు జరుగుతున్నాయి. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. సిద్ధి బుద్ధి విఘ్నేశ్వర స్వామి ఆలయం వద్ద అంగరంగ వైభవంగా సంకటహర చతుర్దశి జరుగుతుంది. కావున భక్తులందరూ ఎప్పుడు మహిళలు అందరూ వచ్చి విఘ్నేశ్వరుని దర్శించుకుని వెళ్తారు. అనుకున్న మొక్కుబడులు ఏమున్నా వెంటనే స్వామివారు తీరుస్తారు. ఏలూరు రోడ్లో ప్రసిద్ధిగాంచిన వినాయకుడు, మన అరసవల్లి వినాయకుడి తర్వాత అంత ప్రసిద్ధిగాంచిన వినాయకుడు అండి. ఈయన చాలా అనుకున్న పని ఏదైనా మనకు జరుగుద్ది, అంత సంకల్పం ఉన్నది ఈ వినాయకుడి దగ్గర. భక్తులందరూ వచ్చి తీర్థప్రసాదాలు స్వీకరించి ప్రతి బుధవారం ఇక్కడ అభిషేకాలు జరిగితే అందరూ రావాల్సిన కోరుతున్నాం. సంకష్టహర చతుర్థి ఆషాఢ మాసంలో రావడం, ఈ సంకష్టహర చతుర్థి సోమవారం రావడం వలన పరమేశ్వరుడికి అత్యంత ప్రీతికరమైనటువంటి ఈ యొక్క సంకష్టహర చతుర్థిలో పంచామృతాభిషేకములు సుమారు 100 లీటర్ల ఆవు పాలతోటి అత్యంత వైభవపేతంగా భక్తులందరి గోత్రనామాలతోటి కూడా స్థానిక ఏలూరు రోడ్డు ఈ పెద్ద సాయిబాబా గుడి ఎదుర్కొన్న ఉన్నటువంటి శ్రీ సిద్ధి బుద్ధి సమేత విఘ్నేశ్వర స్వామివారి ఆలయంలో సంకష్టహర చవితి అత్యంత వైభవంగా జరుగుతోంది. భక్తులందరూ కూడా ఎక్కడెక్కడి నుంచో సుమారు ఒక 50 కిలోమీటర్ల నుంచి కూడా వచ్చి ఈ యొక్క దర్శనం చేసుకుని స్వామివారికి తమ కోరికలు నెరవేరి మొక్కులు కూడా తీర్చుకోవడం జరుగుతోంది. కావున ప్రతి భక్తులకి తెలియజేసుకుంటున్నాం, తాడేపల్లిగూడెంలోనే కాదు మన రాష్ట్రంలో ఎక్కడా కూడా ఇంత అందమైన సుందరమైన స్వరూపం స్వామివారు ఎక్కడా కూడా లేరు. ఒకే శిల మీద సిద్ధి బుద్ధి సమేత విఘ్నేశ్వర స్వామివారి విగ్రహం ఉండడం, పైగా 65 సంవత్సరాలు అవడం అనేటటువంటిది, 60 సంవత్సరాలు దాటితే ఆ విగ్రహానికి ఎంతో తేజస్సు, ఒక శక్తిపీఠంతో సమానమైనటువంటి విగ్రహాన్ని అందరూ దర్శనం చేసుకోండి. స్థానిక హౌసింగ్ బోర్డు సెంటర్ వద్ద గల దక్షిణముఖ సువర్చల ఆంజనేయ స్వామి ఆలయంలో ఆలయ ధర్మకర్త ఆకుల నరసింహమూర్తి ఆధ్వర్యంలో మంగళవారం సామూహిక సింధూర్చన పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకుల బ్రహ్మత్వంలో ప్రతి మంగళవారం సింధూర పూజలు, తమలపాకు పూజలు, స్వామివారికి విశేష అభిషేకాలు, పూజలు, అలంకరణలు స్వామివారికి నిర్వహించడం జరుగుతుందన్నారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. శ్రీ కార్యసిద్ధి హనుమాన్ వారి ఆలయం నందు ప్రతి శనివారం కూడా హనుమాన్ చాలీసా పారాయణం చేయడానికి భక్తులు విశేషంగా మహిళలతో ఇక్కడ పారాయణం జరుగుతుంది. అలాగే ప్రతి మంగళవారం కూడా స్వామివారికి భక్తి గీతాలు భజనలు జరుగుతున్నాయి. అలాగే భక్తులు చాలామంది ఇక్కడ ప్రదక్షిణలు చేసుకుని స్వామివారి అనుగ్రహాన్ని పొందుతున్నారు. రేపు శ్రావణ మాసంలో హనుమాన్ జయంతి, హనుమాను చాలీసా రూపొందించినటువంటి శ్రీ శ్రీ గోస్వామి తులసీదాస్ గారి జయంతి సందర్భంగా ఆ రోజున స్వామివారి సన్నిధిలో మహిళలచే 108 సార్లు హనుమాన్ చాలీసా పారాయణ చేయటం జరుగుతుంది. సువత్సల సుందర దక్షిణముఖ అభయాంజనేయ స్వామి ఆలయంలో ప్రతి మంగళవారం, ప్రతి శనివారం కూడా ఆలయానికి భక్తులు విశేషంగా తరలివస్తున్నారు. భక్తులు ప్రదక్షిణలు చేసిన అనంతరం తమ కోరిన కోరికలు నెరవేరుతున్నాయని విశ్వాసంతో అనేక మంది భక్తులు 108 ప్రదక్షిణలు చేసి కోరిన కోరికలు తీర్చుకొని స్వామివారి ఆశీస్సులు పొందుతున్నారు. ఇప్పుడు వచ్చేది శ్రావణ మాసం కాబట్టి స్వామివారికి అత్యంత ప్రీతికరమైన రోజులు వస్తున్నాయి కాబట్టి ప్రతి మంగళవారము, శనివారము ఉదయం 10 గంటల నుంచి మహిళలచే సామూహిక హనుమాన్ చాలీసా పారాయణం చేయడం జరుగుతుంది. హనుమాన్ చాలీసా పారాయణం మహిళలకి ఇక్కడ నేర్పడం కూడా జరుగుతుంది. ఆసక్తి ఉన్న మహిళలు, భక్తులు కూడా ఇక్కడికి వచ్చి ఈ యొక్క హనుమాన్ చాలీసా పారాయణాన్ని మీరు నేర్చుకుని ప్రతి గృహంలో కూడా హనుమాన్ చాలీసా పారాయణాన్ని జపించుకున్నట్లయితే స్వామివారి కరుణా కటాక్షాలు మీ అందు ఉండి మీ గృహం నందు ఉండి అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండయని చెప్పి తెలియజేస్తున్నాం.
ఆషాఢ బహుళ చవితి సంకటహార చతుర్థి పురస్కరించుకుని స్థానిక రామచంద్రరావుపేటలోని శ్రీకృష్ణ యోగ ధ్యాన మందిరంలో కొలువై ఉన్న శ్రీ అభయ గణపతి వారికి సోమవారం రాత్రి ఏకాదశ అభిషేకం, పంచామృతాలు, వివిధ ఫలరసాలు, సుగంధ ద్రవ్యాలతో ఆలయ అర్చకులు ఎవడూరి శశికాంత్ శర్మ బ్రహ్మత్వంలో ఘనంగా జరిగింది. అనంతరం స్వామివారి వ్రతకథ ఎంతో భక్తి శ్రద్ధలతో జరిగాయి. ఈ కార్యక్రమంలో మద్దాల నాగపద్మ, కోడేటి అపర్ణ, దివి ఉదయలక్ష్మి, నడిపల్లి కాశీ అన్నపూర్ణ, బొబ్బిలి వెంకటలక్ష్మి, కాకర్ల ధనలక్ష్మి, రమ్య, పెచ్చెట్టి సీత, పురిటిపాటి సీతమహాలక్ష్మి, నక్కా రామలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాలకు అధ్యక్ష కార్యదర్శులు పిడుగు నాగమోహన్ రావు, ఇందుకూరి మోహనరాజులు ఆధ్వర్యం వహించగా గౌరవ అధ్యక్షులు పైబోయిన రఘు సౌజన్యంతో ప్రసాదాలు ఏర్పాటు చేసి భక్తులకు అందజేశారు. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.